కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఇది గులకరాయి కేసు అటు తిరిగి ఇటు తిరిగి విజయవాడ సెంట్రల్ అనుకుంటా సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా గారి మీదకి తోలుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆయన ఒక ముఖ్య అనుచరుడిని అరెస్ట్ చేశారు. మైనర్ బాలులను కూడా అరెస్ట్ చేశారు. వడ్డెర కులస్తులను కూడా విన్నాము వారు. అంటే దేని చెప్తానంటే బడుగు బలహీనుల మీదే ఈ పెత్తందారులకి పేదలకి మధ్య పోరాటం అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఎవరి మీద టార్గెట్ గా పెడుతున్నారు అనేది కూడా కనిపిస్తుంది. ఎలా చూడాలండి ఈ మొత్తం వ్యవహారాన్ని? ఇప్పుడు ఈ బాధాకరం ఏంటి అంటే నిరసనలు ఉంటాయండి. నిరసన అనేది ప్రజాస్వామిక హక్కు. ప్రజాస్వామ్యంలోనే ఉంది ఆ బ్యూటీ. అయితే వీళ్ళు మామూలుగా అయితే నియంతృత్వానికి వ్యతిరేకంగా, పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా, ఢిల్లీ దీనికి వ్యతిరేకంగా పోరాడాము, పోరాట యోధులు అని చెప్పుకుంటా ఉంటారు కదా వీళ్ళు. మరి అలాంటప్పుడు మీకు ఇబ్బంది కలిగినప్పుడు, మీకు ముఖ్యమంత్రి పదవి రాదు అనుకున్నప్పుడేమో మీ అసహనం ఢిల్లీ దాకా పాకి ఉద్యమం లాగా చేస్తారు. అదే మీ రాష్ట్రంలో, సొంత రాష్ట్రంలో ఒక ఘటన జరిగింది. ఇప్పుడు ఇంత చేసి ఈ ఘటనకి గులకరాయే కారణము అని ఇంతవరకు ఎవరు నిర్ధారించాల. అది అసలు విషయం. ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? పదునైన ఆయుధం అంటున్నారు. పదునైన ఆయుధానికి గులకరాయికి తేడా తెలియదండి ఎవరికైనా? అంటే ఏది వచ్చినా దాన్ని వాడుకుందాము అనే ఒక స్వభావం తప్పితే వేరే ఏమి కనిపించట్లేదు. ఇక్కడ రెండు విషయాలు. ఇది పదునైన ఆయుధం ద్వారా జరిగింది అంటే ఒక రకంగా ఆలోచించాలి మనం. ఖచ్చితంగా గులకరాయి వల్లే జరిగింది అంటే ఇంకొక రకంగా ఆలోచించాలి. కానీ ఇలా జరిగినా అలా జరిగినా తనకే మైలేజ్ వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి ఒక రెండంచెల మూడంచెల వ్యూహాన్ని సిద్ధం చేసేసుకున్నాడు చాలా ఫాస్ట్ గా. ఎంత ఫాస్ట్ గా అంటే ఓ పక్క గులకరాయి తగిలిన 5 నిమిషాల్లో ప్లకార్డ్స్ వచ్చేసాయండి. ఎలా వస్తాయి చెప్పండి మీ వ్యూహం కాకపోతే? అక్కడ కరెంట్ లేదు. ఇన్ని రకాలుగా చేసి ఆ బస్తీ నుంచి వైసీపీ పార్టీ వాళ్ళు మనిషికి 200 ఇచ్చి తెచ్చుకున్నారు మనుషుల్ని. వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే పోనీలే 200 వస్తే 200 ప్లస్ బిర్యానీ ప్యాకెట్ ప్లస్ మందు మందు డబ్బా 3 ఇస్తున్నారు. సరే వెళ్ళి కాసేపు ఉంటే పోలా, ఓ జెండా పట్టుకుని నుంచుంటే పోలా, ఆ, ఏదో చౌక బేరం లాగా వెళ్ళారు వాళ్ళు కూడా. అంటే ఇది ఒక ఉపాధి అయిపోయింది. అసలు ఎన్నికలు అనేది ఒక ఉద్దీపన పథకం లాగా అయిపోయింది. ఆ, మామూలుగా ఆర్థిక రంగంలో స్టిమ్యులేటివ్ స్కీమ్స్ అని ఇస్తా ఉంటారు, ఉద్దీపన పథకాలు. అలా ఈ ఎలక్షన్స్ కూడా పేద ప్రజల పాలిట ఉద్దీపన పథకాలు అయిపోయినాయి. అంటే వీళ్ళకి కొన్ని రోజుల పాటు పొద్దున పూట ఒక జెండా, సాయంత్రం ఒక జెండా మోస్తే వాళ్ళకి డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఎనానమస్ గా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, నిజంగా రాయే తగిలితే గనక దాని గురించి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటి? మరి వేరే వాళ్ళ మీద రాళ్ళు వేసినప్పుడు మీరు ఎంత హీనంగా నీచంగా మాట్లాడారు. మరి మీ మీద రాళ్ళు వేస్తే కూడా ఇంతే కదా. ఇది రాయి తగిలితే గనక. అయి పైగా ఇంకోటి ఏంటి, ఆ వడ్డెర బస్తీ నుంచి పేద పిల్లల్ని, మైనర్ బాలుర్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన విధానం ఉంది చూసారా, అది దారుణమైన విధానం. అసలు అలా చెయ్యకూడదు. ఎందుకు చేయకూడదంటే వాళ్ళు మైనర్లు. అసలు మైనర్లని మీటింగ్ తెచ్చుకోవడమే ఒక ఒక తప్పు. సరే, తెచ్చుకున్నాం. అయిపోయిన తర్వాత వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, మాకు 200 ఇస్తే మేము పిల్లలు పంపించాము, మాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారు, మా పక్కనే ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు క్లియర్ కట్ గా. అయితే మరి ఆ ఆ సందర్భంగా జరిగింది అని అనుకుని వదిలేయచ్చు కదా. వదిలేయకుండా అర్ధరాత్రి ఇళ్లలో జొరబడి అరెస్ట్ చేయడము మైనర్ బాలుర్ని అనేది చాలా తప్పు. మైనర్ పిల్లల్ని అరెస్ట్ చేయాలి అంటే దానికి ఒక చట్టము, పద్ధతి, వ్యవహారము అన్నీ ఉన్నాయి. ఆటల ప్రకారం చేయాల్సిందే తప్పితే వేరే రకంగా చేస్తే అసలు వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అసలు పోలీస్ డ్రెస్ లో కూర్చుని పిల్లల్ని విచారించకూడదండి పోక్సో యాక్ట్ ప్రకారం. మరి అర్ధరాత్రి ఎట్లా తీసుకొస్తారు? వాళ్ళని భయభ్రాంతులు చేయడానికేగా పిల్లల్ని. అంటే భయంతో వాళ్ళు ఒప్పేసుకున్నారనుకోండి,
అంటే వాళ్ళకి శిక్ష పడాల్సిందేనా? అంటే కోడికత్తి సీన్ లాగా ఇది రెండో కోడి అదేదో సినిమా రోబో 1 రోబో 2 వచ్చినాయి. 02, 03 ఏవేవో వచ్చాయి కదా. రో అలా ఏమన్నా ఇది కోడికత్తి సీన్కి కొనసాగింపు కేసు కాబట్టే వీళ్ళు బోండా ఉమ మీద కేసు పెట్టారు. అసలు ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొక మాట మాట్లాడుకుంటే, అసలు బోండా ఉమ చేశాడా చేయలేదా అనే దానికంటే కూడా అసలు వైసీపీ చేయించుకుందని ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే విమలం ఉన్నారు కదా, ఆవిడ వదిన ఇండియాకి రా అని ఫోన్ చేసింది. ఇండియాకి రా అని ఫోన్ చేస్తే ఆవిడ నేను రాను అంది. అసలు కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, ఏం తల్లివమ్మా నువ్వు, ఎంత పాషాణమైన తల్లివి, కొడుకు దెబ్బ తగిలితే రావా అంటున్నారు. అసలు ఈ జరిగిన ఘటనని ఆధారంగా చేసుకొని ఆవిడని రప్పించాలని కూడా వీళ్ళు ఈ డ్రామాని పెద్దదాన్ని చేస్తున్నారని కూడా అనుకోవచ్చు కదా. హత్యాయత్నం కేసులు ఎట్లా పెడతారండి ఒక రాయి తగిలితే? అసలు ముందు మరి ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ మీద జరిగినప్పుడు హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టలేదు ఆ రోజు? అంటే ప్రతిపక్ష నాయకుడు అయితే ఒక రూలు, అధికార పక్ష నాయకుడు అయితే ఇంకొక రూలా? అసలు ఈ సానుభూతి పర్వాలకు కూడా ఒక అంతూ దరి ఉండాలి కదా. ఒకప్పుడు నువ్వు తండ్రి లేని బిడ్డని అని చెప్పొచ్చు, నీ తల్లి కూడా ఇదే మాట మాట్లాడింది, రాజశేఖర రెడ్డి గారు మీకు ఎంత చేశారు, ఇప్పుడు ఈ తండ్రి లేని బిడ్డని ఆశీర్వదించండి, తద్వారా మీకు రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులకి రుణం తీర్చుకోండి అన్నట్టు మాట్లాడింది ఆవిడ. అలా మాట్లాడిన ఆవిడ అంటే వీళ్ళు పథకం ప్రకారం ఈ అవకాశం అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది. ఈ ఖచ్చితంగా చాలా మంది చెప్తున్న అభిప్రాయం ఏంటంటే ఆ దండకి కొక్కెం ఉంది, ఆ కొక్కెమే తగిలింది అని అన్నట్లుగానే ఆ గాయం కూడా కొక్కెంలానే ఉంది. వీళ్ళు ఆ నిమిషం స్క్రిప్ట్ మార్చేసేసి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత స్క్రిప్ట్లు ఎట్లా అయితే మార్చారో ఆ వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా బాగా పండించాడు కథని. అంటే నాటకానికి మంచిగా ముగింపిచ్చాడు. కంటికి దెబ్బ తగిలితే 1/2 గంట సేపు అనర్గళంగా మాట్లాడి ఆ తర్వాత వెళ్ళి కట్టించుకొచ్చుకున్నాడు. ముందు కట్టించుకున్న తర్వాత మాట్లాడొచ్చుగా. అదే ఇది ఏంటంటే సరి అయిన స్క్రిప్ట్ లేకపోయేసరికి ఇలాంటి వ్యూహాత్మకమైన తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళు అది తప్పిదం అనుకోవట్లా, ఇప్పుడు అవకాశం వచ్చింది అసలు వదులుకోకూడదు, అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వకోకుండా మాట్లాడేశాడు. మాట్లాడిన తర్వాత వెళ్ళి మరి ఇంత దెబ్బ తగిలింది అంటే కట్టేది అని అడుగుతారని చెప్పి వీళ్ళకి కట్లు కట్టుకోవడం అలవాటు అయిపోయింది కదా. అప్పుడు ఆయనకు కూడా కట్లు కట్టారు కదా వివేకానంద రెడ్డికి కూడా. ఈ కట్లు నేపథ్యంలో మళ్ళీ ఒక కట్టు వేసుకుని వచ్చేసాడు. అసలు గమ్మత్ ఏంటంటే అసలు దెబ్బ తగిలింది, దెబ్బ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి, అయితే ఆయన చిన్న ప్లాస్టర్ వేసుకున్నాడు, ఈయనేమో కత్తికి పెద్ద ప్లాస్టర్ వేసుకున్నాడు. అసలు నిజంగా అండి రాజకీయ నాయకుల మీద మీమ్స్ వస్తున్నాయి అంటే బాధగా అనిపిస్తుంది. అలాగే వీళ్ళ చేష్టలు చూస్తే కూడా జగుప్సు కలుగుతుంది. అందుకే ఇన్ని మీమ్స్ వస్తున్నాయి. వార్తల కంటే వేగంగా మీమ్స్ వెళ్తున్నాయండి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మనం ఎంత మీమ్స్ చేసే వాళ్ళకి సబ్జెక్ట్ అవుతున్నాము. ఎప్పుడన్నా అసలు కార్టూన్స్ మటుమాయం అయిపోయినాయి. ఎందుకంటే కార్టూన్స్ చెయ్యాలి అంటే దానికి చాలా సృజనాత్మకత కావాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, సృజనాత్మకత ఉంది నేను లేదని అనట్లేదు, అసలు వార్తల కన్నా మీమ్సే బాగుంటున్నాయి అంటే కరెక్ట్ గా చెప్తున్నారు వాళ్ళు కూడా. థంబ్నెయిల్స్ బాగా పర్ఫెక్ట్ గా పెడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ సినిమాల్లో ఉన్న మనుషుల్ని తీసుకొచ్చి అంటే చూడబుద్ధి అయ్యేటట్లు ఉంటుంది లాగా చేస్తున్నారు వాళ్ళు. దానికి మనం ఎంత సబ్జెక్ట్ అవుతున్నామండి. ఈ పరిస్థితి, ఇట్లాంటి దిగజారుడుతనాన్ని రాజకీయాలకు ఎందుకు పరిచయం చేయాలి చెప్పండి? రాజకీయ నాయకులు అంటే ఇదేనా? అసలు ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఎంతంత త్యాగాలు చేశారు, ఎట్లాంటి చట్టాలు తీసుకొచ్చారు, ఎంత పని చేశారు వాళ్ళు. అసలు మన ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల వల్లే కదా మనకి ఏ మాటకు ఆ మాట మనకి స్వాతంత్రం వచ్చిందన్నా, స్వాతంత్రం వచ్చిన తర్వాత బోలెడు చట్టాలు చేసుకున్నామన్నా రాజకీయ నాయకుల వల్లే కదా చట్టాలు వచ్చింది.
మన ఇంట్లో మనం మాట్లాడుకుంటే చట్టాలు రాలేదు కదా, ప్రజలు ఉద్యమాలు చేశారు, ఆ ఉద్యమాలని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు, పార్లమెంట్ చట్టం చేసింది. ఇది ఒక ప్రాసెస్. అది వదిలేసి అసలు రాజకీయ నాయకులు ఈ మధ్య కాలంలో చేసిన ఒక మంచి చట్టం గాని, మంచి మార్పు గాని ఏమైనా ఉందా చెప్పండి. బట్టలను నొక్కడం అలవాటు అయిపోయిన తర్వాత ప్యాలెస్ నుంచి బయటికి రావడం ఇష్టంగా లేని పరిస్థితుల్లో నువ్వు ప్రజల్లోకి వచ్చి, అంటే ఇప్పటికి కూడా నువ్వు ప్రజల్లోకి రాకపోతే కష్టము అని చెప్పిన దరిమిల, అంటే ఆ వేవ్ అంతా తెలుగుదేశానికి ఉంది అని సర్వే సంస్థలన్నీ చెప్తున్న సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో అన్యమస్తకంగా ఇష్టం లేని పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకులాగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు బయటికి. వచ్చి ఏ విధంగా ఆపాలి అసలు దీన్ని, ఏ విధంగా రెస్ట్ తీసుకోవాలి అనే ధోరణి తప్పితే వేరేగా కనిపించట్లేదు. జరిగిన ప్రతి దానికి ప్రతిపక్షాల మీద వెళ్ళడము, అంటే ఒక టార్గెటెడ్ గా బోండా ఉమ అభ్యర్థిత్వం మీదనే అతను చూపుందేమో అనిపించేలాగా ఉంది. అందుకు ఇది ఇది కేవలం రాజకీయ లక్ష్యం అండి. ఇప్పుడు రాయి తగలటమా కొక్కెం తగలటమా అనే దానికి రాజకీయ లక్ష్యం ఉందో లేదో తెలియదు కానీ, ఆ తర్వాత వీళ్ళు నడుపుతుంది మొత్తం కథ మొత్తం రాజకీయ లక్ష్యంతోనే నడుపుతున్నారు. చూద్దాం మేడం, మరి వీళ్ళు ఎంతవరకు పండిస్తారు ఇది. దేనికంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా చూసాం మనం ఇటువంటివి. ఉమ్. ఇవి మరి కొత్త స్క్రిప్ట్, మరి దేవుడి స్క్రిప్టో లేదా ఏంటి మరి చూద్దాం మరి ఏమవుతుందో. ధన్యవాదాలు.